ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన మూడవ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ ఈసారి క్లాస్ టచ్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తన మాస్ శైలికి భిన్నంగా ప్రయత్నించాడు. దీనికి డైరెక్టర్ కిషోర్ తిరుమల. కథ విషయానికి వస్తే సగటు మగాడు తన జీవితంలో చేసే పొరపాటు. రవితేజకు ఒక వైన్ ప్రొడక్ట్ కంపెనీ ఉంటుంది. దాని మీద పరిశోధన చేసి అనార్కలి అనే కొత్త రకం బ్రాండ్ కనిపెట్టి దాన్ని స్పెయిన్లో ఉన్న ఆశికరంగనాథ్ కంపెనీలో పంపిణీ చేసేలా చేయడం కోసం స్పెయిన్ వెళ్ళిన రవితేజ ఆశికతో ఒకరోజు ఫిజికల్గా ఒక్కటి కావాల్సి రావడంతో అప్పటికే ఆ విషయంపై ఒక క్లారిటీతో ఎండ్ చేసుకున్న తన భార్య బాగా పాజిటివ్ కావడంతో కంగారు పడిపోతుంటాడు. అనుకున్నట్టుగానే ఆశిక ఇండియా రావడంతో ఏం జరిగింది అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. దానికి కారణం ఇరువురు మధ్య నలిగిపోయే సీన్లలో కాన్ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, ఇల్లాజికల్ సీన్స్, క్రింజ్ కామెడీ, యాంటాగనిస్ట్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్ప పాత్ర బలంగా లేకపోవడం. ప్లస్ పాయింట్స్ కలర్ఫుల్ సాంగ్స్, రవితేజ నటన, డింపుల్ హయతి, ఆశిక రంగనాథుల గ్లామర్. చివరలో భర్త మహాశయులకు రవితేజ చెప్పే సూక్తి ముక్తవాలి అంతే. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.